హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనం ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకున్నామంట. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनन्दन ब्रजजनरञ्जन यमुना तीरवनचारी. यशोदनन्दन ब्रजजनरञ्जन यमुना तीरवनचारी. यशोदनन्दन ब्रजजनरञ्जन यमुना तीरवनचारी. राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे.
जय श्री प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं वरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादिगौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, నా దండోత్ప్రణామాలు. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 15వ అధ్యాయం నుంచి చర్చించుకుంటున్నాము. నిన్న ఆరంభించాము మనం 15వ అధ్యాయము 17వ నంబర్ శ్లోకం వరకు చూసాము. సో ఈరోజు 18వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో నిన్న మనం చూసాము, అర్జునుడు ఎంతో దుఃఖంతో ఉన్న అర్జునుడు ఆ విషయాన్ని, భగవద్ధామానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు అనే విషయాన్ని యుధిష్ఠిర మహారాజుకు తెలియజేసి ఆయన ఎన్నో కృష్ణుడి గురించి ఆయన స్మరించుకుంటూ ఆయనతో పాటు చేసిన ఎన్నో లీలల గురించి, అలాగే ఎలా కృష్ణుడు తనను రక్షించాడో, ఎల్లప్పుడూ తనకు సహాయం చేశాడో, మేలు చేశాడో అనే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి సంబంధించిన అన్ని విషయాలను ఘట్టాలను ఆయన స్మరించుకుంటూ యుధిష్ఠిర మహారాజుకి చెబుతాడు అన్నమాట. అది నిన్నటి వరకు మనం చూసాము. సో ఈరోజు 18వ నంబర్ శ్లోకం నుంచి మనం చూస్తాము
ఇంకా ఇంకేం ఆలోచిస్తాడు అర్జునుడు, ఇంకేం చేస్తాడు, ఎలా మరి ఆ దుఃఖం నుంచి బయటపడతాడు అనే విషయాన్ని మనము ఈరోజు చూద్దామంట. 18వ నంబర్ శ్లోకం. నర్మాణ్యుధారరుచిరస్మితశోభితాని హే పార్థ హే అర్జున సఖే కురు నందనేతి సంజల్పితాని నరదేవ హృది స్పృశాని స్మర్తుర్లుతంతి హృదయం మమ మాధవస్య. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్జునుడు, ఓ రాజా యుధిష్ఠిర, ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు యుధిష్ఠిరుడికి, ఎన్నోసార్లు నాతో కృష్ణుడు ఎంతో నవ్వుతూ ఎంతో రుచికరమైన ఎంతో మధురమైన శబ్దాలు విషయాలు చర్చించాము ఇద్దరము. ఎన్నోసార్లు భగవంతుడు ఆ యొక్క నవ్వుతున్న ముఖం నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఎన్నోసార్లు నాతో అలా సరదాగా మాట్లాడాడు. నన్ను ఎప్పుడు ఇలా పార్థ, అర్జున, సఖ, కురునందన అని ఈ విధంగా ఎన్నో విధాలుగా నన్ను సంబోధించి పిలిచేవాడు. ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. సంజల్పితాని నరదేవ హృది స్పృశాని. సో ఇవన్నీ నా హృదయంలో హత్తుకుపోయిన ఇవన్నీ విషయాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. సో వీటితో నా యొక్క చేతన అనేది మగ్నమైపోయిందని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట యుధిష్ఠిర మహారాజుకి. శయ్యాసనాదన వికట్టన భోజనాదీష్వ ఐక్యాద్వయస్య రతవానితి విప్రలబ్ధః సఖ్యుః సఖేవ పితృవతనయస్య సర్వం సేహే మహాన్ మహిదయా కుమతేరగం మే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మేమిద్దరం కలిసి చాలా పనులు చేసాం, చాలా లీలలు చేసాం, చాలా కార్యాలు నెరవేర్చాము. సో ఇద్దరం కలిసి తినేవాళ్ళం కూడా, ఇద్దరం కలిసి పడుకునే వాళ్ళం, ఇద్దరం కలిసి ఎన్నో చోట్ల తిరిగాము, విహరించాము. సో అలాంటి సమయంలో ఎన్నోసార్లు ఆయన గురించి నా గురించి ఆయన అలా చర్చించుకున్నాము, మేము చేసిన కార్యాల గురించి కూడా. ఒక్కొక్కసారి ఆ సరదాగా సందర్భాల్లో నేను ఎన్నో ఆయనతో పాటు కోపంగా కూడా వ్యవహరించాను, అనుచితంగా కూడా వ్యవహరించాను. సరదాగా ఫ్రెండ్, ఒక మిత్రుడిలాగే నేను ఎప్పుడు వ్యవహరించాను. అతను కూడా, అంటే కృష్ణుడు కూడా నాతో పాటు ఎప్పుడు మిత్రుడిలాగే వ్యవహరించాడు. ఎప్పుడు అంటే నేను ఎన్నోసార్లు ఆయన చులకనగా మాట్లాడాను ఆయన గురించి, ఆయనతో పాటు కూడా. అయినా కానీ నన్ను ఎప్పుడు ఒక మిత్రుడు ఎలా స్వీకరిస్తాడో, ఎలా అంగీకరిస్తాడో అన్ని మాటల్ని అలా సహించాడు కృష్ణుడు. ఆయన భగవంతుడు, పరమాత్ముడైనా కానీ నా యొక్క ఇవన్నీ తప్పిదాలని కూడా ఆయన ఎంతో బాగా సహించాడు. నన్ను ఎప్పుడు ఒక మిత్రుడిలాగే చూసుకున్నాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట అర్జునుడు యుధిష్ఠిర మహారాజుకి. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ మనుష్యులు ఇలా చేసినప్పుడు ఎలా వ్యవహరించాలో ఆ సంబంధంలో అలాగే వాళ్ళతో వ్యవహరించేవాడు. ఒకవేళ ఆయన యశోదమాతతో వ్యవహరిస్తే ఒక కుమారుడిలాగా ఎలా వ్యవహరించాలో తల్లితో అలా వ్యవహరించాడు. అలాగే ఇక్కడ మిత్రుడిలాగా అర్జునుడితో ఆ మిత్రత్వంలో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాలన్నమాట, ఒక స్నేహితుడిలాగా. సో అందుకనే ఇలా భగవంతుడు ఒకవేళ ఆ సంబంధంలో ఆ మిత్రుడు కానీ, తన బంధువులు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, ఏ సంబంధంలో ఆయన వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా మాటలు అన్నా, సంబంధంలో మందలించినా కానీ, వాళ్ళు చులకనగా మాట్లాడినా కానీ, సో సరదాగా ఎలా మాట్లాడినా కానీ ఆయనకు చాలా ఇష్టం, ఎంతో ప్రసన్నుడవుతాడంట వాటి గురించి. ఇంకా ఎంతో పెద్ద పెద్ద వేద మంత్రాలు, శాస్త్రాల్లో ఉన్న పండితులు చదివే వాటికన్నా ఇలాంటివి ఈయన యొక్క శుద్ధ భక్తులు మాట్లాడే మాటలు, ఆయన అన్ని మాటలు ఆయనకి ఇంకా ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తాయని ఇక్కడ రాశారనమాట. సో 20 శ్లోకం చూద్దామంట. కరెంట్ పోయింది.
ఓకే, నో ప్రాబ్లం, స్మూత్గానే వెళ్తుంది. సోహం నృపేంద్రరహిత పురుషోత్తమేన సఖ్యా ప్రియేణ సుహృదా హృదయేన శూన్యః అద్వన్యురుక్రమ పరిగ్రహమంగరక్షన్ గోపేర సద్భిరబలేవ వినిర్జితోస్మి. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఓ నృపేంద్ర, ఓ మహారాజ్ సామ్రాట్ యుధిష్ఠిర, ఇప్పుడు నా భగవంతుడు నా మిత్రుడైన భగవంతుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అందరికన్నా నాకు ప్రియమైన శ్రేయోభిలాషి మిత్రుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకంతా శూన్యంగా కనిపిస్తుంది మొత్తం. హృదయేన శూన్య సఖ్యా ప్రియేణ సుహృద హృదయేన శూన్య రహిత పురుషోత్తమేన. ఇప్పుడు పురుషోత్తముడు భగవంతుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైతే నా సఖ, నా ప్రియుడు, నా సుహృదుడు, నా హృదయానికి ఎంతో ప్రియమైన వాడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. సో నాకు అంతా శూన్యంగా అయిపోయింది ఇప్పుడు నా దగ్గర. ఆయన యొక్క ఇలా లేని సమయంలో నేను భగవంతుడు కృష్ణుడి యొక్క రాణులని తీసుకొని వస్తున్నాను హస్తినాపురంకి తీసుకుని వస్తుంటే కొంతమంది గ్వాల బాలుల చేత నేను ఓడిపోయాను. వాళ్ళు నన్ను ఓడించేసి ఆ భగవంతుడి యొక్క రాణులను, కృష్ణుడి యొక్క రాణులని వాళ్ళు అపహరించుకొని తీసుకువెళ్ళిపోయారు అని ఇక్కడ చెప్తున్నారనమాట అర్జునుడు. సో అంటే అక్కడ అందరూ ప్రభాస క్షేత్రంలో చాలామంది చనిపోతారు కదా యదువంశీయులు. వాళ్ళ రాణులందరూ ఇంకా అక్కడ ద్వారకాలో ఉంటారు. ఆ రాణులందరినీ కూడా తీసుకొని అర్జునుడి దగ్గర అర్జునుడు వాళ్ళ యొక్క సంరక్షణ కోసం వాళ్ళందరినీ హస్తినాపురంకి తీసుకొద్దామనేసి అర్జునుడు తీసుకొస్తున్నాడు. దారిలో కొంతమంది గ్వాల పిల్లలు, అంటే గ్వాల మనుషులు వచ్చి అక్కడ ఆక్రమణ చేస్తారు అర్జునుడి వైపు. అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేస్తాడు, కానీ అర్జునుడు ఓడిపోతాడు. గ్వాల పిల్లలు అర్జునుడు ఓడించేసి రాణులందరినీ అపహరించుకుని వెళ్ళిపోతారు. సో మీరు అనుకోవచ్చు అలా ఎలా జరిగింది, అలా ఎలా జరగలదని. సో అది దానికి ఒక హిస్టరీ ఉందన్నమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు మన ఆచార్యులు, ఆయన కూడా భాగవతం మీద భాష్యం రచించారు. ఎంతో మహాపండితులు, రసికాచార్యులు. ఆయన పరిశోధన చేశారు. విష్ణు పురాణము ఇంకా బ్రహ్మ పురాణంలో దీనికి సంబంధించిన కథ రాసిందన్నమాట, ఇంకా కొన్ని పురాణాల్లో. సో అక్కడ ఏముందంటే, ఒకసారి అష్టవక్రముని అంటే ఆయన ఒక మహాముని. ఆయన గురించి మళ్ళీ ఇప్పుడు నేను చర్చించుకుందాము. సో అష్టవక్ర అని ఎందుకు పేరుందంటే, ఆయనకు 8 చోట్ల శరీరంలో 8 చోట్ల ఆయనకు వక్ర అంటే వంగి ఉంటాడనమాట, వంకరగా ఉంటాయి అన్నమాట అంగాలు. అంటే మొత్తం శరీరంలో 8 చోట్ల ఆయనకు వంకర టింకరగా ఉంటాడనమాట 8 చోట్ల శరీరంలో. సో అందుకనే అతను నడిస్తే కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది అనమాట. సో ఒకసారి ఎంతోమంది దేవతల యొక్క స్వర్గలోకానికి చెందిన దేవతల యొక్క పుత్రులు వాళ్ళందరూ ఈయనను ఎంతో ప్రసన్నత చేస్తే, అప్పుడు వాళ్ళ కోరిక మేరకు అష్టవక్రముని చెప్పాడంట, మీ అందరికీ భగవంతుడు మీకు భర్తగా లభిస్తాడు అని. సో దాని తర్వాత ఇంకో సందర్భంలో అలా వరం ఇస్తాడు వాళ్ళకి. ఇంకో సందర్భంలో వాళ్ళు అష్టవక్రముని నడిచే విధానాన్ని చూసి వాళ్ళు ఆపుకోలేక నవ్వుతారనమాట. అప్పుడు నవ్వితే అప్పుడు వెంటనే అష్టవక్రముని వాళ్ళకు శ్రాపం ఇచ్చేస్తాడు. ఒకవేళ మిమ్మల్ని మీరు భగవంతుణ్ణే భర్తగా పొందినా కానీ మీరు ఇలా కొంతమంది బయట వాళ్ళు మిమ్మల్ని అపహరించుకొని వెళ్ళిపోతారు, కిడ్నాప్ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మళ్ళీ శాపం ఇస్తాడు. శాపం ఇస్తే మళ్ళీ వాళ్ళు క్షమించమని ప్రార్థించుకొని, మాకు ఇలాంటి శాపం వద్దని క్షమించమని ప్రార్థించుకుంటారు. సో తర్వాత ఆయన, సరే మీరు అలా కొంతమంది దుండగులు మిమ్మల్ని అపహరించుకుని వెళ్ళిపోయిన తర్వాత కానీ మీరు మళ్ళీ మీ యొక్క భగవంతుడితో మీరు కలుస్తారు, మీ భర్తతోనే మీరు కలిసి ఉంటారు అని అలా మళ్ళీ వరమిస్తారు అన్నమాట. సో అందుకనే ఆ అష్టవక్ర ముని యొక్క వాక్యాలను ఆయన నిలబెట్టడానికి భగవంతుడు ఇలా లీల చేస్తాడనమాట. సో ఇక్కడ అర్జునుడు ఎప్పుడైతే
కృష్ణుడి యొక్క రాణులందరినీ ద్వారకా నుంచి హస్తినాపురానికి తీసుకొని వెళ్తున్నాడు. ఆ దారిలో కృష్ణుడే ఎంతోమంది గ్వాల బాలల రూపంలో వచ్చి అర్జునుడిని ఓడించేసి వాళ్ళందరినీ అపహరించుకొని తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ధామానికి వెళ్ళిపోయి భగవంతుడితో నివసిస్తారు అని చెప్పారు. తద్వైదనుస్తైషవస్సరతోహయాస్తే సోహం రతే నృపతయో యతానమంతి సర్వం క్షణేన తదభూత సదీశరిక్తం భస్మం హుతం గుహకరాద్దమివోక్తముష్యాం. ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఆ సమయంలో అలా అపహరించుకొని వెళ్ళిపోయారు, నేను యుద్ధం చేశాను, నన్ను ఓడించేశారు వాళ్ళు. సో నా దగ్గర అదే గాంధీవ ముందు నుంచి నా దగ్గర ఎప్పుడు ఉండదు, అదే గాంధీవ ఉంది, నా దగ్గర ఉన్న అవే బాణాలు, అదే రథం ఉంది, అవే గుర్రాలు ఉన్నాయి, అదే అర్జునుడిని. కానీ నేను రక్షించలేకపోయాను కృష్ణుడి రాణుల్ని ఆ దుండగుల నుంచి. సో కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నా దగ్గర ఉన్న శక్తులు కూడా అన్నీ వెళ్ళిపోయాయి. సో అందుకే నా జీవితంలో ఇప్పుడు నా అంతా శూన్యంగా అయిపోయింది, శూన్యంగా మారిపోయింది. ఎలాగైతే అంటే అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ఆ సమయంలో అందరూ వచ్చి నాకు ప్రణామాలు అర్పించేవారు. మిగతా పెద్ద పెద్ద రాజులు కూడా నా ముందు తలంచి ఉండేవారు. అలాంటి వాళ్ళు చిన్న దుండగులు కూడా నన్ను ఓడించేసి కృష్ణుడి రాణుల్ని అపహరించుకుని వెళ్ళిపోయారు. సో ఇప్పుడంతా వ్యర్థమైపోయింది నావన్నీ. నా యొక్క యుద్ధం నేను పోట్లాడడానికి ప్రయత్నించాను, నా ఉన్న శక్తులన్నీ వృధా అయిపోయినాయి. ఇప్పుడు నా యొక్క ఈ ప్రయత్నం అనేది ఎలా వృధా అయిపోయిందంటే, ఎలాగైతే ఒక నెయ్యిని మనం బూడిదలో పోస్తే ఇంకా లాభం లేదు, అవునా, మంటలో వేస్తే అది మంట ఇంకా గట్టిగా పెరుగుతుంది. అలాగే ఏదో మాయ చేసేసి మనం డబ్బులు సంపాదించామనుకుంటా, అది మాయ ద్వారా వచ్చాయి కానీ అవి అసలు డబ్బులు కాదు, మాయ అన్నమాట. అలాగే ఒక ధాన్యాల్ని మనము ఒక బంజర్ భూమిలో ఆ ధాన్యాల్ని మనము పండించడానికి వేస్తే అందులోంచి పంటలు రావు. అలాగే నేను చేసిన ప్రయత్నం విఫలమైపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. సో ఇదన్నమాట మనం ముందు కూడా చర్చించుకున్నాం కదా, భగవంతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క క్షణంలో అన్ని శక్తుల్ని తిరిగి తీసుకోగలడు. ఎలాగైతే మనకు అన్ని శక్తుల్ని ప్రసాదించారో, ఎప్పుడు ఏ క్షణంలో అయినా భగవంతుడు తలుచుకుంటే అన్ని శక్తుల్ని తిరిగి ఆయన తీసేసుకోవచ్చు మన దగ్గర నుంచి. సో అందుకని మనము అనవసరంగా మనకున్న సామర్థ్యం గురించి కానీ, మనకున్న శక్తుల గురించి కానీ, మనం ఏ విధంగా అయినా గొప్పతనం కానీ మనకు ఉందనుకోండి, దాని గురించి ఎప్పుడైనా సరే మనం గర్వితులం కాకూడదు అనమాట. ఆ విషయం ఇక్కడ మళ్ళీ నిన్న చర్చించుకున్నాము, ఆ విషయం ఇక్కడ కూడా మళ్ళీ తెలుసుకుంటాము. ఎలాగైతే ప్రభుపాద వారు ఒక ఉదాహరణ ఇచ్చారు, మనకు ఇక్కడ కరెంటు ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు ఒక పవర్ హౌస్ నుంచి ఎలక్ట్రిక్ పవర్ హౌస్ నుంచి మనకు కరెంట్ వస్తుంది. ఎప్పుడు కావాలంటే వాళ్ళు కరెంట్ కట్ చేస్తే మనకు రాదు, ఎప్పుడు కావాలంటే వాళ్ళు ఇవ్వచ్చు. మనకు కరెంట్ వస్తుంది పోతుంది మధ్యలో. ఇప్పుడు కరెంట్ పోయింది, సో జనరేటర్తో నడుస్తుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు కట్ అయిపోవచ్చు, వాళ్ళు ఎప్పుడు కట్ చేస్తే కట్ అయిపోతుంది, మనం ఏం చేయలేము. సో అలాగే భగవంతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసేస్తాడు మనకున్న శక్తుల్ని, ఆ కనెక్షన్ని, ఆ శక్తులన్నీ తీసేసుకోవచ్చు. ఇంకా మనకి శక్తులు ఉండవు అప్పుడు. సో అందుకని మనం అనవసరంగా అహంకారం, గర్వం పెంచుకోకూడదు వీటి పట్ల. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం చేసే కార్యాలు ఎలా అంటే, ఒక చిన్న పిల్లాడు, చిన్న బాబు పాప ఆడుకుంటారు కదా, చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటారు కదా. మనం చేసే ఈ భౌతిక కార్యాలు, మనం ఏవో పెద్ద పెద్ద కార్యాలు చేస్తాం అనుకుంటాం. పెద్ద ఇల్లు కట్టేస్తున్నాను, నేను పెళ్లి చేసేసాను, నేను పెద్ద సంపాదిస్తున్నాను, పెద్ద బిజినెస్ నడుపుతున్నాను, పెద్ద కంపెనీ నాది, ఇలా నేను ఇంకా ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు అందరూ. వాళ్ళు అనుకుంటారు నేను చేసేవి చాలా. అలా ఎలాంటి కార్యాలు అంటే భగవంతుడి ముందు ఎలాగైతే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, చిన్నపిల్లలు కాసేపు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడుకునే సమయంలో తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తారో ఇంకా వచ్చి అయిపోయింది, ఇంకా ఆడుకోవడం పద
అని ఇంకా చాలా ఆడించాలని తీసుకెళ్ళిపోతారు కదా. అలాగనమాట భగవంతుడు. మన ఆటలు మనం మనం చేసే కార్యాలన్నీ మనకు చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లాగా అనమాట. మనం అనుకుంటాం ఏదో పెద్ద చేసేస్తున్నాం మనం పనులను, అందులో మగ్నమైపోతాం, మనం మర్చిపోతాం అసలు మనకు ఒక అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళతో మనకు సంబంధం ఉన్నది మర్చిపోయి చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటూ అందులో మగ్నమైపోతారు. అలా కూడా మనం సేమ్ అలాగే మనం కూడా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎన్నో కార్యకలాపాల్లో మగ్నమైపోతాం. సో భగవంతుడు మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనని పిలిచేసి తీసుకెళ్ళిపోవచ్చు, అలా శక్తులన్నీ కూడా తీసేసుకోవచ్చు. సో భగవంతుడి ముందు మనం అన్ని కార్యాలన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లాగా, బొమ్మలతో ఆడుకునే ఆటల్లాగా అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. సో భగవంతుడి అనుగ్రహం లేకుండా, భగవంతుడి కృప లేకుండా మనం చేసే ఏ కార్యాలన్నా ఎలా అంటే ఇక్కడ చెప్పారు వ్యర్థం. అంటే ఎలా అంటే ఎంతో మరి ఆధునిక ప్రగతి చేస్తాం కదా, ఇవన్నీ భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేకుండా చేస్తే ఇవన్నీ ఎలాగంటే డెకరేషన్ ఆన్ ద డెడ్ బాడీ, మృతదేహం మీద మీరు ఎంత అలంకారం చేసినా అది వ్యర్థమే. అలా భగవంతుడి ఆశీర్వాదం అనుగ్రహం లేకుండా, ఆయనను ప్రసన్నం చేయకుండా ఏవో కార్యాలు మనం చేసేస్తున్నాం కదా, అవన్నీ ఇలాంటివే డెకరేషన్స్ ఆన్ ద డెడ్ బాడీ. అంటే మృతదేహం పైన మీరు అలంకరణ చేస్తే అది ఇంకా లాభం లేదు, మృతం అయిపోయింది. జీవించిన వ్యక్తి ఆయనకు అలంకారం చేస్తే లాభం, మృతి చెందిన వ్యక్తిని ఎంత అలంకారం చేసినా ఏం లాభం లేదనే విధంగా అనమాట. సో అందుకే ఇక్కడ ఇలా అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు అనమాట, నా శక్తులన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకేం చేసినా ఏం ఫలితం రావట్లేదు, ఎందుకంటే భగవంతుడు నా శక్తులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు, భగవంతుడు వెళ్ళిపోయాడు, ఇంకా నాకేం లాభం లేదు ఇవన్నీ పనుల ద్వారా. రాజాంస్త్వయాను పృష్టానాం సుహృదాంన సుహృత్పురే విప్రశాపా విమూఢానాం నిఘ్నతాముష్టిభిర్మితః వారుణీం మదిరాం పీత్వా మదోన్మతితా చేతసాం అజానతామివాన్యోన్యం చతుపంచావశేషితాః. సో 22-23 శ్లోకాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఓ రాజా నువ్వు నన్ను అడిగావు కదా, అంటే యుధిష్ఠిర మహారాజుకు అంటున్నాడు అనమాట అర్జునుడు, ఓ రాజా నువ్వు నన్ను అడిగావు కదా ద్వారకావాసులు ఎలా ఉన్నారనేసి, మన మిత్రులు బంధువులు ఎలా ఉన్నారు ద్వారకలో అనేసి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఒక బ్రాహ్మణుల యొక్క శాపం వలన ఎంతో అది మన పాసిపోయిన అన్నం నుంచి, రైస్ నుంచి ఒక రకమైన పానీయం తయారైంది. దాన్ని తాగి వాళ్ళందరూ ఎంతో ఉన్మత్తంలో మునిగిపోయి ఎవరు గుర్తుపట్టుకోకుండా అలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు కొట్టుకొని ఒక 4-5 మినహా అందరూ చనిపోయారు అని చెప్పేస్తాడనమాట. ప్రాయేనైతద్భగవత ఈశ్వరస్య విచేష్టితం మితో నిఘ్నంతి భూతాని భావయంతి చ యన్మితః. ఇప్పుడు అర్జునుడు ఇక్కడ నుంచి ఈ శ్లోకం నుంచి 24 నుంచి ఇప్పుడు ఆయన యొక్క ఈ విషయాన్ని, సంఘటనను ఎలా అర్థం చేసుకుంటున్నాడు మనం చూస్తాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ఘటన. అంటే మనకి, మన సాధకులకు కూడా ఇక్కడ చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయన్నమాట ఈ అర్జునుడి యొక్క ఈ శ్లోకం నుంచి. అర్జునుడు ఇలాంటి ఘటన జరిగింది అంటే ఎంతో ఆయన ప్రియమైన కృష్ణుడు వెళ్ళిపోయాడు, ఎంతో ప్రియమైన బంధువులు అందరూ కొట్టుకొని చనిపోయారు. సో ఇంకా ఆయన విఫలమైపోయాడు. వాళ్ళ ఉన్న రాణుల్ని కూడా, మిగిలి ఉన్న రాణుల్ని రక్షిద్దాము, తీసుకొని వద్దాము హస్తినాపురం కంటే, అక్కడ కూడా ఆయన విఫలమైపోయాడు. సో ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు ఒకేసారి చూసిన అర్జునుడు, అనుభవించిన అర్జునుడు ఇప్పుడు దాన్ని ఎంతో దుఃఖంలో ఇంతసేపు మునిగిపోయాడు, భగవంతుడి గురించి స్మరించుకున్నాడు. ఇప్పుడు యుధిష్ఠిరుకు ఆ విషయాన్ని చెప్పేశాడు. ఇప్పుడు తను ఈ యొక్క సందర్భాలని, ఈ యొక్క ఘటనలు ఏవైతే ఆయన జీవితంలో ఇప్పుడు చూశాడో వీటిని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, దాని ద్వారా ఇంకా ఏం చేస్తున్నాడు అంటే దాని మనసుతో దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని ముందు చూద్దామంట. సో ఇక్కడ అదే రాశారు. సో ఇవన్నీ నిజంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క ఇచ్ఛ అనుసారంగానే, భగవంతుడి యొక్క కోరిక మేరకే, భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే జరిగాయి.
సో కొంతమంది కొట్టుకొని చనిపోయారు, కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళే కొట్టుకొని చనిపోయారు, ఒక్కొక్కసారి వాళ్ళు ఒకరిని రక్షించారు. సో అంటే ఒక్కొక్కసారి కొంతమంది కొట్టుకొని చనిపోతారు, ఒక్కొక్కసారి ఒకరిని రక్షిస్తారు. ఇవన్నీ భగవంతుడి యొక్క ఇచ్చ వల్లనే జరుగుతాయి. సో ఇవి కూడా, ఈ ఘటనలు కూడా భగవంతుడి యొక్క ఇచ్చ వల్లనే జరిగాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటారు, ఎన్నో కార్యాలు మనం చేస్తాము, ఎన్నో కర్మలు మనం చేస్తాము, కానీ మనం ఏ కార్యాలు ఏ కర్మలు చేసినా కానీ ఆ భగవంతుడితో సంబంధం ఉంచుకొని, ఆ భగవంతుడితో సంబంధం ప్రకారం ఆ భగవంతుడికి నా కార్యాల వల్ల భగవంతుడు సంతృప్తి చెందుతాడా లేదా, ఈ యొక్క నా కార్యాల వల్ల ఈ భగవంతుడు అంటే భగవంతుడు నిర్దేశానుసారంగా శాస్త్రాల్లో చెప్పిన విధంగానే నేను పనిచేస్తున్నానా లేదా. సో ఇలా మనం ఏ కార్యాలు చేసినా దాని ద్వారా ఒకవేళ భగవంతుని మనం సంతృప్తి పరచగలిగితే అప్పుడు అది అసలైన పద్ధతి మనం కార్యాలు. దాన్ని భగవద్గీతలో అన్నారు, యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం. భగవంతుడు మన కార్యాల ద్వారా ప్రసన్నుడైతే అదే యోగ కర్మసు కౌశలం. అవే సరైన కార్యాలు మనం నెరవేర్చడానికి. సో మన జీవితంలో అలాంటి కార్యాలు మనం చేయాలి. జలౌకసాం జలేయత్వన్ మహాంతో దాంత్యనీయశః దుర్బలాన్ బలినో రాజన్ మహాంతో బలినో మితః ఏవం బలిష్టైర్యదుభిర్ మహద్భిరితరాన్ విభుః యదుభిరన్యోన్యం భూభారాన్ సంజహారః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, ఎలాగైతే ఒక పెద్ద సముద్రంలో పెద్ద పెద్ద చేపలు, తిమింగలం లాంటి పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపల్ని తినేస్తాయో, అలాగే భగవంతుడు ఈ యొక్క భూమి మీద భారాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క యదువుల మధ్య ఇలా యుద్ధం చేయించాడు. దాంట్లో ఎంతో శక్తిశాలి అనే శక్తివంతమైన యదువులు తక్కువ శక్తి ఉన్న యదువుల్ని చంపేశారు. ఆ విధంగా ఒకరినొకరు కొట్టుకొని అందరి యదువులు చనిపోయారు అని. సో ఇక్కడ మనం చదువుకుంటాం, ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఇంగ్లీష్లో రాశారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఈ భౌతిక ప్రపంచాన్ని ఏలే ఇవి నియమాలు అన్నమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ జీవించడానికి కృషి చేస్తారు. ఎవరు బాగా కృషి చేయగలుగుతారో, ఎవరైతే సామర్థ్యం ఎక్కువగా ఉందో వాళ్ళు జీవించగలుగుతారు. ఎప్పుడైతే చాలా సందర్భాల్లో చాలా సమయంలో క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో అన్నీ శాశ్వతం కాదు, కానీ ఇంకా అన్నీ అనంతంగా కూడా ఉండవు, పరిమితంలో ఉంటాయి. సో ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండదు వాతావరణం, కానీ లేకపోతే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు మనకి ఎవరైతే శక్తి సామర్థ్యం ఉందో వాళ్ళు మాత్రం జీవించగలుగుతారు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు దాన్ని. ఇది ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఇది భౌతిక ప్రపంచంలో మాత్రమే ఉంటుంది. ఇలాంటి సంఘర్షణ జీవించడానికి ఎంతో రకంగా కృషి చేయడం, సంఘర్షణ చేసి ఎవరు ఆ సంఘర్షణలో గెలుస్తారో వాళ్ళే జీవించగలుగుతారు. ప్రతి దగ్గర కాంపిటీషన్ ఉంటుంది, అవునా? ఒక జాబ్కి వెళ్ళినా కానీ, దేనికైనా కానీ, ఒకటి ఏదైనా ప్రాప్తించుకోవాలంటే కానీ, ఏదైనా సాధించాలంటే కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎంతో కష్టపడాల్సి వస్తుంది. సో ఎవరైతే అది శక్తి సామర్థ్యం ఉందో వాళ్ళు సాధించగలుగుతారు, వాళ్ళు బతకగలుగుతారు, అది దక్కించుకోగలుగుతారు. మిగతా వాళ్ళు ఓడిపోతారు, చనిపోతారు, అలా నిరుత్సాహానికి గురవుతారు. సో ఈ భౌతిక ప్రపంచం సృష్టి ఇలా జరిగింది. ఎందుకు ఎలా జరిగింది ప్రభు అంటే, అది మన యొక్క చేతన ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి. అన్ని సమస్యలకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ యొక్క ఒక్క స్టేట్మెంట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నేను దీని ద్వారా మనకు భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్య తేడా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు రెండు స్టేట్మెంట్స్ ద్వారా. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చదివి మీకు చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. The mentality of lording it over the material nature and the creation has naturally created a disparity and therefore the law of struggle for existence. సో ఎందుకు ఈ యొక్క
ఘర్షణ ఎంత సంఘర్షించాలి ఎందుకు బతకడానికి. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బతకాలి అంటే ఎంతో కృషి చేయాలి, సంఘర్షణకు గురవాలి. ఎందుకంటే మనకి ఈ యొక్క రకమైన చేతన ఉంది. నేను భోగిస్తాను, నేను భోక్త, నాకు కావాలి, నాకు అన్నీ కావాలి, నేను ఇది సాధించాలి అంటే మనము భోక్త అంటే నేను అన్ని భోగించాలనే మనస్తత్వం ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ భోక్త అవ్వాలనుకుంటున్నారు. మీరు ఒక్కరే కాదండి, మొత్తం ప్రపంచంలో మీరు ఒక్కరే భోక్త అవ్వాలనుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ దాసులు అవ్వాలనుకుంటున్నారు కూడా మీకు ఏ సమస్య ఉండదు, అవునా? కానీ ప్రతి ఒక్కరు భోక్త అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజు అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు నేను రాజు అవ్వాలి. మరి నువ్వు రాజు అయితే మరి వేరే ప్రజ ఎవరు అవుతారు? ప్రతి ఒక్కరు రాజు అవ్వాలనుకుంటే మరి ప్రజలుగా ఎవరు ఉంటారు ఇంకా? అంటే ఇక ఎవడు ఎక్కువ శక్తిశాలి ఉన్నాడో వాడు రాజు అవుతాడు, మిగతా వాళ్ళు ప్రజ అవ్వాల్సింది. సో అందుకనే తేడా, రాజా ప్రజ తేడా వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే మరి ఎవరు ఎక్కువ కృషి చేస్తారో, ఎవరికి ఎక్కువ ఇచ్చ ఉంటుందో, ఎవరు ఎక్కువ కర్మలు చేస్తారో మరి భగవంతుడు అలా నియమాలు చేసేస్తాడు. సరే, ఎవడికి ఎక్కువ కృషి చేస్తాడో వాడికి లాభం ఇవ్వాల్సింది. కర్మానుసారంగా కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవడికి ఎక్కడ కర్మలు చేస్తే వాడికి ఆ రకంగా ఫలితాలు దక్కుతాయి. కర్మకాండ కర్మ సిద్ధాంతం ప్రకారం అది నియమం, ప్రకృతి నియమం. సో అందుకనే మరి ఒకరు ఎక్కువగా కష్టపడతారు, కొంచెం తక్కువగా కష్టపడతారు. సో ఎవడి సామర్థ్యానుసారంగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు ఒక రకమైన సంఘర్షణ, కాంపిటీషన్, ప్రతియోగిత అనేది ఉంటుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ఎందుకు అంటే మీరు రాజు అవ్వాలనుకుంటే మరి కాంపిటీషన్ ఉంటుంది. మరి ఇంకా చాలామంది కావాలనుకుంటున్నారు. దాస్ కావాలంటే ఎవరికి కాంపిటీషన్ లేదు. అక్కడ భగవంతుడికి దాస్ అవ్వాలనుకోండి, నో కాంపిటీషన్, ప్రతి ఒక్కరు దాస్ అయిపోవచ్చు. భగవద్ధామంలో ఏంటంటే ఇలాంటి తేడాలు లేవు అనమాట. అందరూ ఒకటే. ఏంటక్కడ ప్రతి ఒక్కరూ. ఇంకొకటి ఏంటంటే భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు, అశాశ్వతం. ఎంత సాధించినా ఒకరోజు మొత్తం వదిలేయాల్సింది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలాంటి టెన్షన్ లేదు. కానీ చనిపోతాము అనే టెన్షన్ లేదు, ఎందుకంటే అక్కడ శాశ్వతంగా ఉంటాం. సో ఇక్కడ ఏంటి ఒక టెన్షన్ అనమాట. అమ్మో మళ్ళీ ఎలా బతుకుతాం, మన దగ్గర ఇంత ఆస్తి లేకపోతే, ఇంత సంపాదన లేకపోతే ఎలా బతుకుతాం అనే టెన్షన్. ఆ టెన్షన్ కూడా అక్కడ లేదు మనకి. సో అలా ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏంటంటే మనందరి యొక్క చేతన ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవాలంతే. అక్కడ నేను రాజు అవ్వాలి, నేను భోక్త అవ్వాలని ఆలోచించట్లేదు. ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి. ఈ యొక్క భావన ఉంటే మనము ఇక్కడ కూడా భౌతిక ప్రపంచంలో కూడా ఒకవేళ అందరూ భగవంతుడికి దాసులు అవ్వాలనుకొని భగవంతుని సేవ చేసుకోవాలని అనుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. కానీ అలా ఎవరు అనుకోరు కదా, చాలా తక్కువ మంది అనుకుంటారు. సో ఒక తేడా అయితే ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు, కానీ మనం ఈ యొక్క భావనతో ఈ భగవంతుడి దాసుని నేనని భావనతో మనం నివసిస్తే ఏంటంటే అశాశ్వతమైన ప్రపంచమైనా కానీ మనము ప్రశాంతతో ఉండొచ్చు. దాని తర్వాత అలాంటి చేతనతో మనం జీవిస్తే ఈ జీవితం తర్వాత మనం భగవద్ధామానికి వెళ్ళిపోయి అక్కడ కూడా అదే మనం ఇక్కడ అంతా ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ మనం ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయిపోయామంటే భగవద్ధామానికి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనము ఇదే సేవను, భగవంతుడి సేవను అక్కడ కూడా నిర్వహిస్తూ జీవించగలం సంతోషంగా. సో అందుకనే ఇలాంటి తేడా అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ తేడా ఉంటుంది. ఎవరు శక్తి సామర్థ్యం ఉంటే వాడు బతకగలడు, వాడికి ఎక్కువ సంపాదన, వాడికి ఎక్కువ లాభాలు దొరుకుతాయి భౌతికంగా. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా కాదు. అందరూ భగవంతుడికే సేవ చేసుకోవాలనుకుంటారు. అందరికీ ఒకటే ఉద్దేశం, భగవంతుడికి ప్రసన్న చేయడం. సో దాని ద్వారా మన స్వరూపం అది కదా. భగవంతుడిని మనము సేవ చేసుకుంటే, భగవంతుడిని ప్రసన్నం చేస్తే మనం ప్రసన్నం అయిపోతాం, మనం ఆనందాన్ని అనుభవిస్తాం, మనం ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తాం. అది నియమం, సృష్టి నియమం. అది దాన్ని ఎవరు మార్చలేరు. మీరు మార్చాలనుకున్నా మార్చలేరు. సో ఇదన్నమాట. దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమాని చ హరంతి స్మరతశ్చిత్తం గోవిందాభిహితాని మే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా ఆలోచిస్తున్నారు చూసారు. ఇప్పుడు అర్జునుడు ఇప్పటివరకు మనం నిన్న చూసింది గుర్తుంటే అన్నీ అక్కడ అర్జునుడు భగవంతుడి యొక్క లీలల గురించి, ఎన్నో ఘటనల గురించి స్మరించుకుంటూ ఉన్నాడు నిన్న. కానీ ఈరోజు భగవంతుడి యొక్క శిక్షణలను, అంటే ఈరోజు ఇక్కడ శ్లోకాలు, ఈరోజు చర్చించుకుంటున్న శ్లోకాల్లో భగవంతుడు ఆయనకి ఇచ్చిన శిక్షణలను గుర్తు చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను ఇప్పుడు ఆ భగవంతుడు ఏవైతే నాకు శిక్షణలు ఇచ్చాడో
ఆ శిక్షణలను, బోధనలను నేను ఇప్పుడు తలుచుకుంటున్నాను. నాకు గుర్తుకొస్తున్నాయి అవన్నీ. వాటి పట్ల నా మనస్సు ఆకర్షితమవుతుంది. సో ఈ యొక్క శిక్షణల ద్వారా, ఎందుకంటే ఈ శిక్షణలు ప్రతి సమయానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి పరిస్థితిలో ఉపయోగకరం. ఈ శిక్షణలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. ఎలాగంటే ఇక్కడ అర్జునుడు నేను గుర్తు చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ శిక్షణలు అమరమైన శిక్షణలు. ఎప్పుడు అయినా మనం ఈ శిక్షణలు ఉపయోగించుకొని మనకున్న అన్ని రకాల సమస్యల నుంచి ముక్తులు అవ్వగలమని ఇక్కడ అర్జునుడు ఆయన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. నా యొక్క ఈ యొక్క వేదన, ఆవేదన, ఏదైతే దుఃఖం ఉందో, భగవంతుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని ఆ ఆవేదనని నేను భగవంతుడి యొక్క బోధనలను గుర్తుకు చేసుకొని వాటి పట్ల నా ఆకర్షణ వెళ్తుంది. ఇప్పుడు నేను వాటిని స్మరించుకుంటూ ఈ యొక్క దుఃఖాన్ని నేను అధిగమించగలుగుతున్నాను అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ భగవద్గీత శిక్షణల గురించి ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. ఎక్కడైతే మనకు కురుక్షేత్ర యుద్ధ రణభూమిలో భగవద్గీత శిక్షణలు ఉన్నాయో అవి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. భగవద్గీత శిక్షణలు, తత్వాలు అవన్నీ ఏవైతే మనం నేర్చుకుంటున్నామో భగవద్గీతలో నేర్చుకుంటూ ఉంటామో అవన్నీ మనకి ఎప్పుడూ ఉపయోగకరం. అసలైన చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, మనం జీవితంలో ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, ఎన్ని దుఃఖాల్లో మునిగి ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు అర్జునుడికి ఎంతో పెద్ద దుఃఖం ఎదురైంది. ఇలాంటి సమయంలో ఆ భగవద్గీత శిక్షణలే ఆయనకు శాంతిని, ఓదార్పునిస్తున్నాయి. వేరే ఏవి ఆయన ఓదార్చలేదు. సో ఏ రకమైన మనస్తాపాలు ఉన్నా కానీ, దుఃఖాలు ఉన్నా కానీ, అన్ని భగవద్గీత యొక్క బోధనలు ఒకవేళ మనం అర్థం చేసుకొని సరైన సమయంలో అలాంటి పరిస్థితులు గుర్తు చేసుకుంటే, వాటి యొక్క శరణాన్ని మనం ఆశ్రయిస్తే, అప్పుడు మనకి ఇలాంటివన్నీ సమస్యలు, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమస్యలన్నీ మనకు దూరం అయిపోతాయంట. అందుకనే భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోయినా కానీ తన శిక్షణలను, బోధనలను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు మన కోసం. సో మన కంటితో ఇప్పుడు మనం అనుకోవచ్చు, చాలాసార్లు చాలామంది అడుగుతారు, అర్జునుడు, పాండవులు ఉన్న సమయంలో కృష్ణుడు స్వయంగా ఉన్నాడు, వాళ్ళకు మార్గదర్శనం చేశాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు, అందుకనే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి పైన ఎంతో సరళంగా ధ్యానం చేసుకోగలిగారు అని అంటారు కదా. మరి ఇప్పుడు భగవంతుడు లేడు, మరి వాళ్ళకు కూడా వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అర్జునుడిని కానీ, యుధిష్ఠిరుని కానీ అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు భగవంతుడు. మరి వాళ్ళు ఇప్పుడు ఎలా ఆ యొక్క దుఃఖాన్ని అధిగమించగలుగుతున్నారు? అది భగవంతుడి యొక్క బోధనలను వాళ్ళు గుర్తుకు చేసుకొని, ఇప్పుడు భగవంతుడి యొక్క ఆ బోధనలు మనకు కూడా లభ్యమవుతాయి, మనకు కూడా ఉన్నాయి. అవునా? భగవద్గీత, భాగవతం మన దగ్గర కూడా ఉన్నాయి. సో వీటిని ఆశ్రయించి మనము అదే విధంగా భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళమే అవుతాం. ఎందుకంటే ఈ భగవద్గీత, భాగవతం ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. భగవంతుడి యొక్క గుణ, రూప, లీల, నామ, మహిమ అన్నీ ఒకటే అన్నమాట. అన్నిటికీ భగవంతుడికి ఎంత సామర్థ్యం ఉందో అంతే సామర్థ్యం భగవంతుడు, అంతే శక్తి భగవంతుడి యొక్క నామంలో కూడా ఉంటుంది. అంతే శక్తి భగవంతుడి యొక్క బోధనల్లో ఉంటుంది. అంటే భగవంతుడు పాడిన భగవద్గీత అదేంటి? భగవంతుడి యొక్క శబ్ద రూపంలో భగవంతుడు అందులో ఉన్నాడు. అర్థమవుతుందా? భగవంతుడు శబ్ద రూపంలో అందులో ప్రవేశించి ఉన్నాడు. సో శబ్ద రూపం అది భగవంతుడిది. సో అలా భగవంతుడు తన శిక్షణలో, తన నామంలో, ప్రతి లీలలో ఆయన భగవంతుడితో అభిన్నం అవన్నీ. సో అందుకనే మనము భగవంతుడి యొక్క బోధనలను గుర్తు చేసుకుంటే భగవంతుడు మనతో పాటు ఉన్నట్టే. అందుకే ఇంకా సరళమైందంటే, మనకి ఆ బోధనలు సడన్గా గుర్తుకు రాలేదంటే ఇక్కడ మనకు చెప్పారు చైతన్య మహాప్రభు ఏమంటారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇదైతే మనం ఈజీగా చేయొచ్చు కదా, హరే కృష్ణ మహామంత్రం. అందుకనే ఈ యుగంకి ఇదే చెప్పారు. సో ఇలా హరే కృష్ణ మహామంత్రం జపం చేసి కానీ, భగవంతుడి నామం ద్వారా కానీ, భగవంతుడి లీలలను స్మరించుకొని, ఎలాగైతే అర్జునుడు స్మరించుకుంటున్నాడో, లేకపోతే ఇప్పుడు ఎలా గుర్తు చేసుకుంటున్నాడో భగవంతుడు అర్జునుడు భగవంతుడు కృష్ణుడి యొక్క బోధనలను ఎలాగైతే గుర్తు చేసుకుంటున్నాడో, దాని ద్వారా ఈ దుఃఖాన్ని అధిగమిస్తున్నాడో మనం కూడా అలా అధిగమించవచ్చు. ఎలాంటి దుఃఖమైనా సరే భగవద్గీత, భాగవతంలో ఉన్న శిక్షణల ద్వారా. అవి భగవంతుడితో అభిన్నం. సో అందుకనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం అలా ఎలా ఉంటుంది, భగవంతుడి నామం, భగవంతుడి అభిన్నం ఎలా అవుతారు? మనం మాత్రం అలా కాదు కదా, మన నామము మనం వేరు, కానీ భగవంతుడు అలా కాదు. మనం ముందు కూడా చెప్తున్నాం కదా, మీకు దాహం వేస్తుంది అనుకోండి, మీరు నీరు 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 అని
చదివారనుకోండి, మీ దాహం తీరదు. మీరు నీళ్ళు తీసుకొని తాగాలి, అప్పుడే మీ దాహం తీరుతుంది. కానీ భగవంతుడు అలా కాదు. అంటే నీళ్ళు ఇంకా వాటర్, నీటి నామం రెండు సపరేట్. రెండిటికి, నీటికి ఉన్న శక్తి నీటి నామానికి లేదు, కానీ భగవంతుడికి ఉన్న శక్తి భగవంతుడి నామానికి ఉంది. అది పెద్ద తేడా అనమాట. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనకు కొంచెం కష్టం అవుతుంది. అదేంటి, భగవంతుడు శిక్షణలు ఉన్నాయి సరే, బోధనలు ఉన్నాయి సరే, భగవంతుడు నామం ఉంది సరే, కానీ భగవంతుడు స్వయంగా ఉండడం వేరు కదా అని మనం అనుకోవచ్చు. కానీ కాదని ఇక్కడ చెప్తున్నారు. అదే అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన బోధనను నేను గుర్తు చేసుకొని మన మనస్సు శాంతిస్తుంది. ఇప్పుడు అది చెప్తాడు. ఇప్పుడు వచ్చి అదే చెప్పాడు. ఇప్పుడు సూత గోస్వామి కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్తాడు సరిగ్గా. సో మనకు భగవంతుడికి కొన్ని సిమిలారిటీ ఉంది. ఏంటి అంటే, మనము ఆధ్యాత్మికం, ఆత్మ కూడా సచ్చిదానందం, భగవంతుడు సచ్చిదానంద విగ్రహం. మరి తేడా ఏంటంటే, భగవంతుడు అనంతం, మనం చాలా చిన్న అనమాట. తెలుసు కదా ఆత్మ సైజ్ ఎంతనో మనం చెప్పుకున్నాం కదా. సో భగవంతుడు అనంతం, కానీ భగవంతుడు ఆధ్యాత్మికం, స్పిరిచువల్. మనం కూడా స్పిరిచువలే, ఆత్మ కూడా స్పిరిచువల్, ఆధ్యాత్మికం, కానీ సైజులో తక్కువ. మనం చాలా చిన్న. భగవంతుడు విభు, మనం అణు. అది కరెక్ట్ శబ్దం చెప్పాలంటే. భగవంతుని విభు అంటాం, అనంతం. మనం అణు, చాలా చిన్న. అందుకనే మనం ఏంటంటే తటస్థ శక్తి, ఈ యొక్క మాయా మోహితులం అయిపోగలం. భగవంతుడు ఆ మాయకు అతీతుడు. అవన్నీ కూడా భగవంతుడు ఆధీనంలో ఉంటాయి. మాయా, కాలం, అవన్నీ, కాలము, కర్మ, మాయ, గుణాలు, ఇవన్నీ భగవంతుడు ఆధీనంలోనే పనిచేస్తాయి. కానీ మన ఆధీనంలో అవి లేవు. మనము భగవంతుడు ఆధీనంలో ఉండాలి, యోగమాయ, లేకపోతే భగవంతుడి యొక్క మహామాయ ఆధీనంలో. సో అది తేడా అన్నమాట. అంతేగాని క్వాలిటీ మనము సేమ్, క్వాంటిటీ డిఫరెంట్ అనమాట. అందుకనే మన యొక్క తత్వం ఏంటి, అచింత్య భేదాభేద తత్వము. భగవంతుడితో మనం ఒక రూపంగా సమానంగా అయినా కానీ సమానం కాదు, అలా అన్నమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, తత్వాన్ని. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం తత్వం గురించి. 28వ శ్లోకం చూద్దామంట. సూత గోస్వామి ఇప్పుడు ఇంకా చెప్తున్నారన్నమాట దీనికి సంబంధించి. సూత ఉవాచ ఏవం చింతయతో జిష్ణో కృష్ణపాదాసరోరుహం సౌహారేదినాతి గాఢేన శాంతసీద్విమలామతి. చూసారా, ఇలా ఇప్పుడు సూత గోస్వామి ఉంటాడు. శాంతాసీత్ విమలామతి, శాంతించింది మనస్సు. మల అంటే ఏదో రకమైన కలుషితం, అన్ని భౌతిక కలుషితాల నుంచి విముక్తుడైపోయాడు అర్జునుడు. అంటే మనస్సులో ఎన్నో రకాల దుఃఖాలు, ఆలోచనలు, భౌతిక దుఃఖాలు అన్నింటిలో మునిగిపోయి ఉన్న అర్జునుడు అవన్నిటికీ దూరమైపోయి ఇప్పుడు ఆ చింతనల నుంచి ముక్తుడైపోయి శాంతంగా ఉన్నట్టు ఆయన మనస్సు. ఎందుకైందంటే ఇలా భగవంతుడి యొక్క ఏవం చింతయతో జిష్ణు, భగవంతుడి యొక్క బోధనలను చింతించి వాటిపై ధ్యానం పెట్టాడు అర్జునుడు. కృష్ణపాదాసరోరుహం, కృష్ణుడు యొక్క పద్మపాదాలను గుర్తు చేసుకున్నాడు. దీని ద్వారా సౌహరేనాతి గాఢేన, ఈ విధంగా ఆ భగవంతుడిని గుర్తు చేసుకొని తను ఈ యొక్క దుఃఖాన్ని అధిగమించాడు. సో ఇదేంటంటే, భగవంతుడు సూర్యుడితో సమానం. ఎన్నోసార్లు మనం పోల్చి చూసాము భగవంతుడిని సూర్యుడితో సమానంగా. ఎందుకంటే సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అంధకారం, అక్కడ అజ్ఞానత అనేది ఉండదన్నమాట. అలాగే భగవంతుడు ఉన్న చోట అజ్ఞానత ఉండదు. ఇప్పుడు మనం అజ్ఞానంతో ఎప్పుడైతే మన మనస్సు చేతన నిండిపోతుందో అప్పుడు భగవంతుడిని తలుచుకుంటే, భగవంతుడి శిక్షణలను, బోధనలు తలుచుకున్న, భగవంతుడి నామాన్ని జపించిన ఆ అజ్ఞానత, అంధకారం వెళ్ళిపోతుంది. సో ఇది చాలా చాలా ఉపయోగకరం అన్నమాట. అందుకే మీకు ఎప్పుడు అలాంటి మనస్తాపం, దుఃఖం గురైనప్పుడల్లా భగవన్ నామం కానీ, భగవంతుడి యొక్క బోధనలు కానీ, భగవంతుడి యొక్క లీలలు కానీ స్మరించుకోవాలి, గుర్తుకు చేసుకోవాలి, జపం చేసుకోవాలి. దీని ద్వారా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ద్వారా కలిగే ఎన్నో దుఃఖాల నుంచి మనం ముక్తులు కాగలము. వేరే ఇంకా ఏ ఉపాయం లేదు. సో ఇంకా శుద్ధ భక్తులో ఇంకొక విషయం ఉంటుంది. ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. ఎవరో ఒకసారి నన్ను అడిగారు, గుర్తుకులేదు కానీ. సో మనం ఇలా శుద్ధ భక్తులు భగవంతుడు వెళ్ళిపోయినప్పుడు భగవంతుడి విరహంతో ఆయన్ని ధ్యానించుకుంటారు కదా. అందులో కూడా
ఒక రకమైన ఆధ్యాత్మికత ఉంది. ఎందుకంటే భగవంతుడి గురించి వాళ్ళు ధ్యానించుకుంటున్నారు విరహంలో కనుక, దాని ద్వారా కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతి, ఆధ్యాత్మిక ప్రభావం వాళ్ళపై ఉంటుంది. దాని ద్వారా కూడా వాళ్ళు అంటే భగవంతుడిని భగవంతుడిని ధ్యానించుకునేది విరహంలో కూడా. సో ఆ విధంగా కూడా వాళ్ళ మనస్సు అనేది, హృదయం అనేది శాంతపడుతుంది అని చెప్తున్నారు అనమాట. కానీ ఇది భౌతికంగా ఇది వర్తించదు. అంటే ఒకవేళ మీరు మీ యొక్క ఎవరైనా భౌతిక బంధువు చనిపోయాడు అనుకోండి, మీరు ఆయన గురించి ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి, మీ దుఃఖం దూరం కాదు. ఆయన బోధనలు, ఆయన లీలలు చర్చించుకుంటూ ఉంటే, భక్తుడు కాకపోతే ముఖ్యంగా మీ యొక్క ఆత్మ అనేది, మీ యొక్క హృదయం అనేది శాంతించదు. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. ఇక్కడ అర్జునుడు కూడా ఎలా విరహంలో భగవంతుడి గురించి ధ్యానించుకుంటూ, అలాగే ఆయన బోధనల్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఆయనకున్న అన్ని దుఃఖాన్ని, ఇంకా హృదయంలో ఉన్న దుఃఖాన్ని దూరం అయిపోయానికి మనస్సు కూడా శాంతపడింది. సో ఇదన్నమాట మనం నేర్చుకోవాల్సింది. సో మనము అలా ఎప్పుడు ఆలోచించకుండా, ఇప్పుడు భగవంతుడు లేడు కృష్ణుడు, సో నాకు ఎవరు మార్గదర్శనం చేస్తారు ఆలోచించకుండా, మనం భగవంతుడు ఇచ్చిన బోధనలు ఉన్నాయి, అవి భగవంతుడి నామం ఉంది, భగవంతుడి లీలల గురించి ఇక్కడ విస్తృతంగా ఆ శ్రీమద్ భాగవతంలో చర్చించారు. వీటి ద్వారా మనము ఎంతో సులువుగా ఈ యొక్క భౌతిక జగత్తు యొక్క ప్రభావం నుంచి, మాయా మోహం నుంచి, లేకపోతే భౌతిక దుఃఖాల నుంచి మనం ముక్తులం కాగలము. వాసుదేవాంగ్ర్యనుధ్యాన పరిబ్రహ్మితారంహస భక్త్యా నిర్మతితాశేష కషాయాధిశనోర్జున. ఇలా భగవంతుడు వాసుదేవాంగ్రి ప్రతి సమయంలో భగవంతుడి పైన ఒక అంగ్రి అంటే పాదపద్మాన్ని ధ్యానించుకొని ఆయన పట్ల భక్తిని పెంపొందించుకుంటున్నాడు. భక్త్యా నిరమతాతీశ. దీని ద్వారా ఆయనలో ఉన్న అన్ని కల్మషాలు, అన్ని చింతనలు, అన్ని దుఃఖాలు దూరం వెళ్ళిపోయాయి, మటుమాయమైపోయాయి. సో మనకు దుఃఖాలకు కారణం అంటే ముఖ్యంగా ఎలా జరుగుతుందేమో మన మనస్సులో ముఖ్యంగా ఏంటంటే భౌతిక విషయాల ద్వారా, భౌతిక ఆసక్తుల ద్వారా, భౌతిక ప్రభావం ద్వారా. సో ఇవన్నీ మనం ఆధ్యాత్మిక విషయాల ద్వారా, ఆధ్యాత్మిక ప్రభావం ద్వారానే దూరం చేయొచ్చు అన్నమాట. అందుకే ఇక్కడ రాశారు డైరెక్ట్గా, గీతం భగవత జ్ఞానం యత్తత్ సంగ్రామమూర్ధని కాలకర్మత్తమోరుద్ధం పునరధ్యాగమత్ ప్రభు. సో అలా అనిపించింది కొద్దిసేపటి వరకు మనకి, అరే అర్జునుడు కూడా భగవంతుడు వెళ్ళిపోయాడని దాని ద్వారా అర్జునుడు కూడా దుఃఖంలో మునిగిపోయాడు, అందరిలాగే సామాన్యుడిలాగే. భగవంతుడు యొక్క ఇచ్చిన ఆదేశాలని కానీ బోధనలు కానీ మర్చిపోయినట్టున్నాడు అనుకున్నవారేమో, కానీ కాదు. అసలు ఆ విషయం అది కాదు. భగవంతుడిని గుర్తుంచుకున్నాడు, భగవంతుడి బోధనలు కూడా గుర్తుంచుకున్నాడు, భగవంతుడి లీలల్ని గుర్తుంచుకున్నాడు. ఇవన్నీ గుర్తుకు చేసుకొని భగవంతుడి పాదపద్మాల పైన తన మనస్సుని ధ్యానపరుచుకొని, ఆదేశాలని స్మరించుకొని అన్ని దుఃఖాల నుంచి ముక్తుడయ్యాడు అర్జునుడు. మళ్ళీ ఎలా అయితే అర్జునుడు ముందు సామాన్య అంటే ముందు ఉన్నట్టుగానే ఎలాగైతే ఇక్కడ ఏం ఇచ్చారంటే పునర్ అధ్యాగమత్ ప్రభు. ముందు ఎలా అర్జునుడు ఉండేవాడో, తన ఇంద్రియాల్ని నిగ్రహించుకున్న అర్జునుడు, శుద్ధ భక్తుడు, అలాగే మళ్ళీ పునర్స్థాపించాడు అర్జునుడు. పునర్ అధ్యగమత్ ప్రభు. అన్నిటినీ అధిగమించాడు, అన్ని దుఃఖాలని అధిగమించి మళ్ళీ ముందులా. ఇది అన్నమాట ముఖ్యమైన తేడా ఒక భక్తుడికి, ఒక అభక్తుడికి. ఈ అభక్తుడికి ఇంకా సొల్యూషన్ లేదు. దానికి ఇంకా దుఃఖంలో మునిగిపోయాడంటే ఇంకా వాళ్ళకి ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అనే దానికి విరుగుడు లేదనమాట, సొల్యూషన్ లేదు, సమాధానం లేదు వాళ్ళకి. ఎలా బయటపడాలి దుఃఖంలోంచి? చనిపోయాడు అని ఏడ్చుకుంటూ ఉంటారు, ఇంకేం లాభం నాకు జీవితంలో, ఇంకేం చేసి వేస్ట్, నేను అన్ని వదిలేస్తాను. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది తాగుబోతులైపోతుంటారు. సో ఇంకా జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది. వాళ్ళు ఇంకా జీవితంలో దేనిపైన ఆశ ఉండదు, ఇంకా నిరుత్సాహంగా బతుకుతుంటారు, దుఃఖంలో మునిగి తేలుతుంటారు. ఇలా భౌతిక ప్రపంచంలో ఎంతోమంది మనం చూస్తూ ఉంటాము. కానీ అర్జునుడి విషయం చూసారా? అర్జునుడు కూడా దుఃఖానికి లోనయ్యాడు, కానీ ఆ దుఃఖం కూడా అది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. దాని ద్వారా మీకు ఒక ఫలితాన్ని చూడగలుగుతారు. తర్వాత మళ్ళీ ఆయన
ముందు ఎలా అర్జునుడు ఉన్నాలో అలా మళ్ళీ ఇంకా కరెక్ట్ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంటే అభిమన్యుడు చనిపోయినప్పుడు కూడా అర్జునుడు ఎంతో దుఃఖానికి లోనవుతాడు. కానీ ఆయన అరే ఇంకా నా కొడుకు చనిపోయాడు, ఇంకేం లాభం, నేను ఇంకా యుద్ధం చేసి వదిలేయాలి అని అనుకోడు. ఇంకా ఎంతో వీరోచితంగా ఇంకా చెప్పాలంటే అభిమన్యుడు చనిపోయిన రోజు నెక్స్ట్ మరుసటి రోజు అర్జునుడు ఎంతో వీరోచితంగా యుద్ధం చేస్తాడు. ఆ రోజు అన్నిటికన్నా ఎక్కువ భయంకరంగా అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఎంతోమందిని, అన్నిటికన్నా ఎక్కువ మందిని ఆ రోజు చంపేస్తాడు, సైనికులు కానీ శత్రువుల్ని కానీ. సో అంటే భక్తుడు ఇక్కడ చూశారు కదా, శుద్ధ భక్తుడు మన కర్తవ్యాన్ని మర్చిపోడు. జీవితంలో ఏం చేయాలనే విషయంలో కన్ఫ్యూజ్ అవ్వడు. జీవితంలో ఏం చేయాలో, భగవంతుని ఎలా చేరుకోవాలో, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఏ కార్యాలు చేయాలో చేస్తూనే ఉంటారు, ముందుకెళ్తూనే ఉంటారు. ఏ సంఘటనలో జరిగినా కానీ దానికి భగవంతుడిని గుర్తు చేసుకోవడం, భగవంతుడి ఆదేశాన్ని గుర్తు చేసుకోవడం, భగవంతుడిని స్మరించుకోవడం అనేది దాంట్లో ముఖ్యమైన భాగం. సో ఇక్కడ అదే చూస్తాం మనము. సో మళ్ళీ అర్జునుడు ఎలా ముందులా ఉన్నాడు. అందుకే ఇప్పుడు చూస్తాం మనం యుధిష్ఠిర్ మహారాజ్ కానీ అర్జునుడు కానీ వీళ్ళందరూ సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఆ నారదుని చెప్పాడు కదా, ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు ఆ నిర్ణయానికి వస్తారు. సో అందుకనే ప్రభుపాద వారు రాశారు, మనం ఎప్పుడైతే సరే మన జీవితంలో కూడా ఎప్పుడు ఇలా మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, మన లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉండాలి అంటే మనము భగవంతుడి యొక్క ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకునేలా, భగవంతుడి యొక్క అంటే మనం సాధన చేసుకునేలా, సో ఈ పనులు చేసుకున్న దాని ద్వారా భగవద్ధామానికి వెళ్ళడానికి ఎంతో ఆ మార్గాన్ని మనకు స్పష్టంగా మనకు కనిపించే విధంగా మన జీవితాన్ని మనము విధానాన్ని నిర్వర్తించుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనం అలాంటి పనుల్లో కొంతమంది జీవితంలో ఎలా మునిగిపోయి ఉంటారంటే కర్మల్లో, వాళ్ళకి ఇంకా సమయం ఉండదు జీవితంలో భగవంతుడి గురించి ఆలోచించుకోవడానికి కానీ, సాధు సంఘం చేయడానికి, సత్సంగం ప్రోగ్రాం కానీ, మందిరానికి వెళ్ళడానికి కానీ, భగవద్గీత తెలిసి చదువుకోవడానికి కానీ, మాల చేయడానికి కూడా సమయం ఉండదు. అలాంటి జీవన విధానం సరైనది కాదనమాట. మీరు పనులు చేసుకుంటూనే, మీ కర్మలు చేసుకుంటూనే, ఆ కర్మల ద్వారా అంటే దాని ద్వారా దీన్ని కూడా చేసుకునే విధంగా భగవద్భక్తిని ఎల్లప్పుడూ ఏ పరిస్థితుల్లో అయినా పాటించుకునే విధంగా మీరు జీవిత వినాదాన్ని మనము మలుచుకోవాలి అని ఇక్కడ ప్రభుపాద వాళ్ళు రాశారు. అప్పుడు అలా ఉంటే మనం మొత్తం జీవితం సాధన చేసుకోగలిగితే భగవద్ధామానికి వెళ్ళిపోగలుగుతాం. చాలా అది బై డూయింగ్ దిస్ వన్ ఈజ్ ష్యూర్ టు రిటర్న్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తున్నారు ప్రభుపాద. సో ఇప్పుడు దీని తర్వాత మనం రేపు చూస్తాము, ఇంకొక శ్లోకం ఉంది, అది చూసుకొని. ఈరోజు కొంచెం షార్ట్గానే ఉంది క్లాసు, ఎందుకంటే నిన్న చూశాను, నిన్న మనకు కొంచెం లాంగ్ అయిపోయింది క్లాసు, అందుకని. కానీ నిన్న చాలా ఇంపార్టెంట్ లీలలు ఉండే, అందుకే చర్చించుకున్నాను. 31వ శ్లోకం. విశోకో బ్రహ్మ సంపత్యా సంచిన్న ద్వైత సంశయ లీన ప్రకృతి నైర్గుణ్యాత్ అలింగత్వాద సంభవ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా ఆధ్యాత్మిక సంపత్తి బ్రహ్మ సంపత్య, విశోకో బ్రహ్మ సంపత్య. ఈ శోకాన్ని నుంచి విముక్తుడు ఎలా అయ్యాడు అర్జునుడు అంటే బ్రహ్మ సంపత్య. ఇది మనకు కావాల్సింది, స్పిరిచువల్ అసెట్స్. మనం సంపాదించుకోవాల్సింది, పోగుపరుచుకొని పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ సంపత్తి. ఏం సంపత్తి మనకు కావాలి అంటే బ్రహ్మ సంపత్తి, ఆధ్యాత్మిక సంపత్తి. స్పిరిచువల్లీ వి షుడ్ బి స్ట్రాంగ్, స్పిరిచువల్లీ వి షుడ్ బి రిచ్. మనం చాలా సంపాదించుకోవాలంటే ఏం సంపాదించాలంటే మనము ఇక్కడ ఆధ్యాత్మిక, స్పిరిచువల్ అంటే మనం ఇక్కడ అర్జునుడు లాగా, అర్జునుడికి అంటే ఎంతో భగవంతుడు స్వయంగా ఆయనతో పాటు ఉన్నాడు. సో మనం కూడా ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ, మాలలు చేసుకుంటున్నారు రోజు, ఇవన్నీ మీరు సరిగ్గా చేశారనుకోండి, ఇది మన సంపద అన్నమాట. అంటే మనకు కష్టమైన సమయంలో ఇవే మనకు ఉపయోగపడేవి. నేను చాలామంది జీవితంలో చూశాను, స్వయంగా కూడా, ఎవరైతే బాగా సాధన చేస్తారో, అంటే సాధన అంటే ఏదో రోజు నియమం ప్రకారం అరే చేసేయాలి, ఈరోజు ఎలాగైనా సరే కంప్లీట్ చేసేయాలి 16 మాలలు, పడుకోను లేచో ఎలాగో అలాగా టీవీ చూసుకుంటున్నాను, పేపర్ చదువుకుంటున్నాను, ఎలాగో అలా మాల కంప్లీట్ చేసేయాలంటే రాత్రి 12 లోపల, అలా కాకుండా సరైన విధిగా ధ్యానం పూర్వకంగా భగవంతుడి నామాన్ని జపించడం. అలాగే భగవద్గీతను కూడా ఏదో క్లాస్లో వినాలి, మనం వారానికి ఒకసారి టెంపుల్కి వెళ్ళాలి, రూలు, మనం భక్తి వృక్షలో ఉన్నామంటే ఒక రూలు, ఆ రూల్ని ఫాలో అవ్వాలి, ఒక క్లాస్ వినాలి, అక్కడ వెళ్ళి కూర్చుంటే అయిపోతుందిలే క్లాస్లో, పడుకున్నా సరే వాట్సాప్లో ఏదో మెసేజ్ చూసుకుంటున్నా సరే క్లాస్ మధ్యలో ఎలాగలో క్లాస్ అటెండ్ అయిపోదాం. అలా కాదు, క్లాస్లో ఉన్నప్పుడు మీరు వింటున్నప్పుడు
భగవత్ క్లాస్ కానీ, భాగవతం క్లాస్ కానీ, గీత క్లాస్ కానీ, ఆ విషయాలపైన మీ యొక్క చైతన్యాన్ని మగ్నం అయిపోతూ ఉండాలి. అలా కాకుండా క్లాస్లో కూర్చొని ఇంకా మిగతా అన్ని భౌతిక విషయాల గురించి ఆలోచించుకుంటూ రేపు కంపెనీలో ఏం చేయాలి, రేపు ఇంట్లో ఏమి ఉండాలి, అలా కాకుండా మనం చేసుకునే కార్యాల్లో సాధన అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సాధన అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క జపం కానీ, భగవంతుడి యొక్క భగవద్గీత చదువుతున్నప్పుడు కానీ, క్లాస్ వింటున్నప్పుడు కానీ, ఏ సాధన కార్యక్రమాలు చేసినా మనది ఎక్కువగా శ్రవణం కీర్తనం. మన శ్రవణం కీర్తనం సరిగ్గా ఉంటే స్మరణం ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది మనకి. దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ శ్రవణం స్ట్రాంగ్ ఉంటే మనది కీర్తనం అనేది నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది. ఎందుకంటే సరిగ్గా ఇంత బాగా విన్నారనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా సినిమా చూస్తారు, సినిమా బాగా నచ్చింది అనుకో, ఏం చేస్తారు, పక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత థియేటర్ పైన అందరికి చెప్తూ ఉంటారు, చూసి ఈ సినిమాలో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా అయింది. అవునా? అంటే ముందు శ్రవణం చేశారు, ఇప్పుడు కీర్తన చేస్తున్నారు. సో అలాగే ఎవరైనా సరిగ్గా శ్రవణం చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా కీర్తన అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎవరికొకరికి వాళ్ళు విన్నది చెబుతారు వాళ్ళ పక్కన వాళ్ళకు, ముందు వాళ్ళకు, వెనక వాళ్ళకు, కింద వాళ్ళకు, పైన వాళ్ళకు, ఎవరికొకరికి. సో శ్రవణం సరిగ్గా జరిగితే కీర్తన జరుగుతుంది. అలా శ్రవణం కీర్తన రెండు చేస్తూ ఉంటే మీకు ఏది ఇంకా ఎక్కువ సమయం మీద మీరు చేస్తున్నారో అది ఆటోమేటిక్గా మన స్మరణంలోకి వచ్చేస్తుంది. అదే మనకు కావాల్సింది. సో ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటే సేవ కూడా చేస్తాం. మనం సేవ చేయాలనిపిస్తుంది, ఏదో ఒక సేవ చేయాలనిపిస్తుంది. సేవ చేయాలంలో ఆనందం అని మనం అనుభూతి చెందగలుగుతాం. సో అప్పుడు మనకు భక్తి జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. సో మనం భక్తిలో ఎంతో దృఢంగా ఉంటాం. ఎలాంటి సమస్యలు వచ్చినా మనకు ఎదుర్కోగలం, ఆ శక్తి మనకు ఉంటుందన్నమాట. కానీ మీరు సాధన స్ట్రాంగ్ లేదనుకోండి, జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే వెంటనే మనం భక్తి మార్గంలోంచి పతనం అయిపోతాం. భక్తిని పక్కన పెట్టి ఆ సమస్యలను పరిష్కరించే మార్గంలో అందులో మునిగి తేలుతూ ఇంకా భౌతిక జగత్తులో బందీలుగా మారి అక్కడే ఉండిపోతాం అన్నమాట, భౌతిక ప్రపంచంలోనే. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే మనకు క్లిష్టమైన పరిస్థితులు వస్తున్నాయి, కానీ అవన్నీ పరీక్షలు అనమాట. అసలైన పరీక్ష వచ్చేసి మృత్యు సమయంలో, అది ఫైనల్ ఎగ్జామ్, ఆఖరి పరీక్ష, ఫైనల్ పెద్ద పరీక్ష వచ్చేసి మృత్యు సమయంలో. కానీ మృత్యువుకు ముందు కూడా ఎన్నో రకాల చిన్న చిన్న పరీక్షలు వస్తూ ఉంటాయి. కొన్ని కష్ట సమయాలు, క్లిష్టమైన సమయాలు, అవన్నీ పరీక్షలు అన్నమాట. సో అన్నిటి మనము పాస్ అవ్వాలంటే అప్పుడు మనము ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చేసేది అదే, అవునా? సమయం దొరికినప్పుడు మనము సాధన చేసుకోవడం అనేది మనల్ని మనం తయారు చేసుకుంటాం, రెడీ చేసుకుంటాం ఎలాంటి సమస్యను నేను ఎదుర్కోవడానికి. సో దానికి మంచి సాధన ఉండాలి. ఇదొక్కటే మార్గం అండి. సో ఇక్కడ అందుకే ప్రభుపాద రాశారు, యాజ్ సూన్ యాజ్ అర్జున టుక్ అప్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ భగవద్గీత. ఎప్పుడైతే అర్జునుడు ఆ భగవద్గీత శిక్షణను గుర్తు చేసుకున్నాడో, స్వీకరించాడు, వెంటనే అతను అర్థం చేసుకున్నాడు భగవంతుడు లేడు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఒక రోజు అండి మనము ఇక్కడంటే అర్జునుడు కృష్ణుడు కోల్పోయాడు, అలాగే మనం కూడా మన జీవితంలో కూడా ఎంతోమంది భక్తులు కూడా ఒకరోజు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఎంతోమంది చాలా ఇస్కాన్లో భక్తులు ఉన్నారు. కానీ ప్రభుపాదుల వారు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది భక్తులు ఇస్కాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇంకేం లాభం, ప్రభుపాదులు లేరు, ఇంకేం లాభం, మేముండి ఇస్కాన్లో, ఇంక ఇస్కాన్లో ఏముంది, ప్రభుపాదులు లేరు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇస్కాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఎందుకంటే వాళ్ళు ప్రభుపాదుల శరీరంతోనే సంబంధం కాదు వాళ్ళకి, ప్రభుపాదులు చెప్పిన ఆ వాణి. సో వాపు అంటే శరీరం, వాణి అంటే వాళ్ళు చెప్పే ఆదేశాలు కానీ బోధనలు. ఇప్పుడు కృష్ణుడు స్వయంగా ఆయన ఉన్నాడు, అర్జున్తో పాటు ఉన్నాడు. అంటే వాపు అంటే ఆయన ఫిజికల్గా ఆయనతో పాటు ఉన్నాడు. దాని ద్వారా ఆయన ఎంతో మంచి సంబంధం ఉండి ఎంతో బాగా ఆయనకు భగవంతుడి ద్వారా కృప, అనుగ్రహం, రక్షణ అన్నీ కలిగాయి. కానీ ఇప్పుడు మరి భగవంతుడు లేడు. అంటే ఒక రోజు మనం ఇలాంటి జీవితంలో మనం ఇలాంటి రోజులను ఎదుర్కోవాలి. ఎప్పుడైతే మనం ఏదో ఒక మనిషి అన్నాక ఎవరైనా సరే, మన సీనియర్లు కూడా ఉంటారండి, మన శిక్షా గురువులు అని, మన దీక్షా గురువులు కానీ ఒకరోజు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. మనకన్నా ఒకవేళ వాళ్ళు వయస్సు ఎక్కువైన వాళ్ళైతే మనకన్నా ముందే వెళ్ళిపోవచ్చు సాధారణంగా. సో మరి మీరు ఏం చేస్తారు? అప్పుడు చాలామందిని చూశాను, కొంతమంది ఏం చేస్తారంటే ఒకరి మీద ఆధారపడి ఉంటారు. ఈ వ్యక్తి నా శిక్షా గురు, ఈ వ్యక్తి నా దీక్షా గురు, అంతే, ఇంకా నాకు ఇంకెవరు లేరు, ఆయన ఒక్కడే. ఆయన వెళ్ళిపోయాడు భగవద్ధామానికి అనుకోండి, ఇంకా నాకేముంది, నా జీవితంలో ఏం లేదని వదిలేస్తారు.
భక్తి మార్గాన్ని. సో అలా కాకుండా ఒక మనిషి యొక్క శరీరానికి కాదు మనం ఆకర్షితులమయ్యి, ఆ శరీరానికి మన సంబంధం కాదు, ఆయన పాటించే భక్తి మార్గానికి, ఆయన చెప్పే భక్తి బోధనలకి మనకు ఆ సంబంధం ఉండాలి, శరీరానికి మాత్రమే కాకుండా. సో అది అసలైన సంబంధం అన్నమాట. వాణి. సో వాపు కన్నా వాణి అనేది చాలా ముఖ్యం. వాపు ఎందుకు ముఖ్యం అంటే, ఆ వాణి మీకు సరిగ్గా చేరుకోవడానికి వాపు ఉపయోగపడటం. సో అందుకే మనము ఈ ప్రభుపాదుల ద్వారా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుపాదుల ద్వారా లేకున్నా కానీ ప్రభుపాదుల ద్వారా వాణి పుస్తక రూపంలో ఉంది, ఆయన లెక్చర్స్ కూడా ఉన్నాయి, వినొచ్చు. సో దీని ద్వారా మనం దీన్ని ఆశ్రయం తీసుకున్నాం అనుకోండి. భగవంతుడు కూడా అంతే కదా, భగవంతుడు వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు, భగవంతుడి యొక్క బోధనల ఆశ్రయాన్ని గ్రహించాడు, ఆయన దుఃఖాన్ని నుంచి బయటపడ్డాడు. సో మనం కూడా అదే చేయాలన్నమాట. సో మనము మన భక్తి జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు. ఒక మనిషి శరీరం పట్ల ఆకర్షణ ఎక్కువ పెంచుకోకూడదు, ఆయన భక్తి మార్గం పట్ల, ఆయన బోధించే బోధనల పట్ల. అంటే ఆయన బోధించే కూడా ఎవరు ఇస్కాన్లో ఉన్నా అండి, అందరూ ప్రభుపాదుల వారి పుస్తకాల నుంచే బోధించేది, ఇంకెవరు వేరేది ఏం బోధించరు. కనుక మీకు అర్థమయ్యేది ఏంటంటే, మనము ఎవరి దగ్గర నుంచైనా మనం బోధనలు వినొచ్చు, ప్రభుపాదుల వారి శిక్షణలు. కానీ మనం ఆ శిక్షణలు బోధనల పట్ల మన ఆసక్తిని, మన ఆశ్రయాన్ని పెంచుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనము ఏ సమయంలో అయినా సరే, ఎవరు ఉన్నా లేకున్నా సరే, ప్రభుపాద పుస్తకాలు ఉన్నాయి కనుక మనము మన భక్తి మార్గంలో దృఢంగా ఉంటాము, భక్తి మార్గంలో ముందుకు వెళ్తూనే ఉంటాము. ఎవరో వెళ్ళిపోయారు భగవద్ధామాన్ని కానీ మనం వదిలేము భక్తి మార్గాన్ని. సో చాలాసార్లు ఏమవుతుందంటే, ఒకసారి కొంతమంది భక్తి మార్గాన్ని నుంచి కూడా పతనం అయిపోతారు. సో వాళ్ళు పతనం అయిపోయారనేసి, అయ్యో నా మిత్రుడు పతనం అయిపోయాడు, నా శిక్షా గురువు పతనం అయిపోయాడు, సో నేనేం చేస్తాను భక్తిలో, నేనెంతో వాడిని, నేను కూడా పతనం అయిపోతాను. అలా కాదనమాట. సో మాయ చాలా ప్రభావితమైనది. అందుకే మనము భగవంతుడి యొక్క బోధనలు, భగవద్గీత, భాగవతం మీద మనము ఆశ్రయాన్ని పెంచుకున్నాం అనుకోండి, మనం ఆశ్రితులమయ్యామనుకోండి, అప్పుడు మనం భక్తిలో చాలా దృఢంగా ఉండగలం అన్నమాట. ఇది ముఖ్యమైన శిక్షణ ఈరోజు మనం చర్చించుకున్నది, నేర్చుకోవాల్సింది జీవితంలో చాలా ఉపయోగకరమైనది. మీకు ప్రాక్టికల్ జీవితంలో చెప్పాలంటే చాలామంది సమస్యలు భక్తి జీవితంలో వెళ్ళిపోతాయి ఎప్పుడైతే వాళ్ళు, ఎందుకంటే ప్రభుపాదులు వాళ్ళ పుస్తకాలు మనకి ఎప్పటికీ ఉన్నాయి, అవునా? అవి ఎప్పుడు మనం కోల్పోలేము. భగవద్గీత, భాగవతం ఉంది మనకి ఎప్పుడైనా. సో వాటి ఆశ్రయం గ్రహించామనుకోండి, భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు, భగవంతుడి యొక్క బోధనలు ఎల్లప్పుడూ ఉంటాయి, ఇవన్నీ శాశ్వతం అదనమాట. సో ఈ శాశ్వతమైన వాటి పట్ల మనం ఆకర్షణ, ఆ సంబంధం, ఆ ఆశ్రయ గ్రహణం చేసుకున్నాం అనుకోండి, మనము దృఢంగా ఉండగలం భక్తిలో. ఒకవేళ మనము అశాశ్వతమైన విషయాలపైన ఎక్కువగా ఆకర్షితమై అశాశ్వతమైన విషయాలపైన ఆశ్చర్యాన్ని పెంచుకుంటే మనం బాధపడాల్సింది తప్పదు. సో అందుకనే మనము సంబంధాలు ఏర్పరచుకుంటాము, సంబంధాన్ని, ఆధ్యాత్మిక సంబంధం పెంచుకుంటాము అందరి భక్తులతో, అది తప్పకుండా. కానీ భౌతికంగా ఉండకూడదు ఆ సంబంధాలు, ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడు ఏంటంటే, ఇలా అర్జునుడితో కూడా కృష్ణుడి సంబంధం ఉంది. కానీ అర్జునుడికి కృష్ణుడి సంబంధం ఏంటంటే, కృష్ణుడు వెళ్ళిపోయినా కానీ అర్జునుడు కొద్దిసేపు దుఃఖానికి లోనయ్యాడు, కానీ ఆ దుఃఖాన్ని ఎలా అధిగమించాడు? ఆయన బోధనల్ని, శిక్షణలు గుర్తించుకొని. సో అలాగే మనము కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క భగవద్గీత, భాగవతం శిక్షణలు గుర్తుంచుకుంటే ఎలాంటి దుఃఖాన్నైనా మనము అధిగమించవచ్చు. సో ఈరోజు ఇక్కడే మనము చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सितनाथ प्रेमानंदी. हरि हरि बोल.